వచ్చే జనవరి నాటికి ఏపీలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ల నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీడీపీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరిలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. హౌసింగ్ స్కీమ్ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లు కార్యక్రమం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. అది తెలుగుదేశం పార్టీ స్కీమ్. అది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ రూము, ఒక డైనింగ్ హాలు, ఒక బాత్రూము, ఒక టాయిలెట్ ఈ ప్లాన్ ప్రకారంగా ఇవ్వాలని, ప్రతి ఇంటికి 2,75,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ స్కీమ్ కూడా వచ్చే సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఆ గ్రామం తల స్వరూపం ఏంటి, గ్రామాలు ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేస్తాం, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళి రాబోయే రోజుల్లో కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక డబుల్